నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 మొదటి రోజు ఈరోజు నూతన సంవత్సరం ఆరంభ దినోత్సవం. చాలా ఫుల్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ తోటి న్యూ గోల్స్, న్యూ ఆపర్చునిటీస్ అండ్ న్యూ ఛాలెంజెస్ 365 రోజులు 2025లో యాక్టివేట్ అయినాయి. ఇక ఈ రోజు నుంచి మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పొలిటికల్గా యాక్టివ్గా ఉండేటట్టు ముందుకు పోతూ ఉన్నాం. సో ఈ కార్యక్రమంలో ఒక్కొక్కరు జాయిన్ అవుతూ ఉన్నారు. అందరికీ కూడా మద్దతు తెలుపుతున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడికి వచ్చిన నా శ్రేయోభిలాషులు కానీ, ఇక్కడికి వచ్చిన నా మిత్రులు, నా అన్నదమ్ములు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా. వారికి ఎప్పుడు కూడా మంచి జరగాలని, వాళ్ళ కుటుంబంలో ఎప్పటికీ కూడా వెళ్తూ పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా మీ అన్న ఉదయాన్న కోరుకుంటా ఉన్నాడు. సో 2025 కార్యాచరణలో మనం చూస్తూ ఉంటే త్వరలో యుఎస్ఆర్ యునైటెడ్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్గా యుఎస్ఆర్ అనే ఫౌండేషన్ని స్థాపించబోతా ఉన్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 4 పాయింట్లలో చాలా క్లియర్గా చెప్తా. 1 ఫార్మర్స్, 2 యువత, 3 పిల్లలు చైల్డ్ అండ్ 4 సీనియర్ సిటిజన్స్. ఈ 4 పాయింట్ల మీద మనం సోషల్గా ఎక్కడెక్కడైతే వెల్ఫేర్ అవసరం ఉందో ఆ వెల్ఫేర్ని సామాజిక సేవ దృక్పథంతో ఈ ఫౌండేషన్ ద్వారా ముందుకు తీసుకుపోతూ ఉంటాం. ఎక్కడైతే వాళ్ళ అవసరాలు ఉన్నాయో, ఎక్కడైతే వాళ్ళకి ప్రభుత్వం పట్ల నిర్లక్ష్యత ఉందో వాళ్ళ తరపున ఒక గొంతుగా ఈ ముందడుగు వేసినందుకు ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ఒక పెద్ద ఛాలెంజ్. నేను ఒక సామాన్యుడు హృదయం ఒక సామాన్యుడి కోసం కొట్టుకుంటే ఏ రకంగా ఉంటుందనేది ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటి వరకు చేసినవన్నీ కూడా రాజకీయాలను చూసాం. మనం రాష్ట్రంలో రాజకీయాలను చూసాం. కానీ కొత్తగా మనం ఈసారి ప్రజాకీయం చూడబోతా ఉన్నాం. ప్రజాకీయం అంటే ప్రజల కోసం చేసే కార్యాలను ప్రజాకీయం అంటారు, రాజు చేసే క్రియలను రాజకీయం అంటాం. సో కొత్తగా మనం ఈసారి ప్రజాకీయం చూడబోతా ఉన్నాం. నాయకుడు ఎన్నికల తర్వాత ఎవరు ప్రజల దగ్గర రారు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ప్రజలు ఎవరు పట్టించుకోరు. ఈ రాష్ట్రంలో దౌర్భాగ్యం అట్లా ఉంది. కానీ ప్రజల కోసం ఎలక్షన్ల తర్వాత ఓట్ల కోసం కాదండి, త్వరలో మీకోసం కూడా మీ ఉదయాన్న వస్తున్నాడు. ప్రతి సమస్య గురించి కొట్లాడతాడు. ప్రతి దాని గురించి కూడా మీ బాధతో మీకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, మీరు ఏదైతే ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉన్నారో వాటన్నిటి మీద కూడా గొంతెత్తడానికి నేను ఒకరిని ఉన్నారని ఈ తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకునే విధంగా త్వరలో పోరాటం జరగబోతూ ఉంటుంది. కానీ ప్రస్తుతం ఈ యొక్క తొలి అడుగుని మీరు స్వీకరించి ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా ఆశీర్వాదం తెలియజేస్తారని ఈ నూతన సంవత్సర సందర్భంగా మీ అందరికీ కూడా చేతులు జోడించి మీ అందరికీ కూడా వేడుకుంటా ఉన్నా. ధన్యవాదాలు. యుఎస్ఆర్ అనేది పొలిటికల్ వేలా మీరు సర్వీస్ చేయబోతుర్రా, సోషల్ సర్వీస్ వెళ్ళిపోతుర్రా? యుఎస్ఆర్ అనేది ఇస్ అ పాయింట్ ఆఫ్ 4 పాయింట్స్లో అని చెప్పారు కదా. ఈ 4 పాయింట్స్లో ఫస్ట్ ఫార్మర్స్ ఎక్కువ సఫర్ అవుతున్నారు. దీని తర్వాత యూత్ని రాజకీయంగా వాడుకుంటున్నారు. రాజకీయంగా యూత్ని ఏ రకంగా వాడుకుంటారు అనేది యూత్లో అవేర్నెస్ తీసుకురావాలి. యూత్కున్న బాధ్యతలు ఏంటి? ఇప్పుడు పిల్లలు ఉన్నారు. పిల్లలు పొలిటికల్గా వాళ్ళు ఓటేసేదానికి ఏం లేదు. అయినా సరే ఆ పిల్లల కోసం వచ్చిన నాయకుడు ఎవడున్నాడండి? ఇప్పుడు వరకు పిల్లల కోసం కలమెత్తిన నాయకుడు ఎవరైనా ఉన్నాడా? ఆ పిల్లల కోసం మొదటి వ్యక్తిగా నాకు తెలిసిన, అంటే నా నాలెడ్జ్ మేరకైతే ఇంతకుముందు ఎవరైనా పెద్దోళ్ళు వచ్చి ఉంటారు. కానీ ఒక యువకుడిగా, ఒక 30 ఏళ్ళకు యువకుడిగా నేను తొలి అడుగు వేస్తున్నానంటే అది పిల్లల కోసం వేస్తున్నాం. మొన్న దరిద్రానికి పిల్లల్ని ఏం చూస్తున్నారు కానీ పిల్లల్ని రేపు చేసడం ఏంటండి? ఆడపిల్లల్ని, చిన్నపిల్లల్ని. ఇది దుర్మార్గం కాదా?
అడిగేదానికి ఎవరు రావట్లే. మొన్న ఆదిలాబాద్లో రేపు ఒకటి జరిగింది, అడిగేదానికి ఎవరు రావట్లే. ప్రభుత్వాలు రెస్పాండ్ అవ్వట్లే. ఒక యువతగా మనకు బాధ్యత ఉంది. మేము ఓటేసేటువంటి మాకు ఓటు హక్కు లేకపోయినా కానీ వాళ్ళకి కూడా కొన్ని రైట్స్ ఉన్నాయి, చైల్డ్ రైట్స్ ఉన్నాయండి. అవి గుర్తు చేయాలి. చిల్డ్రన్ కూడా రేపటి, ఈరోజు పిల్లలే రేపటి భవిష్యత్తు అని చెప్పేసి ప్రతి రాష్ట్రంలో ఇది ఒక వినికిడి వినిపించాలి. ఆ భవిష్యత్తుకి కూడా పునాదులు నిర్మించాలని అంటే అది యువతతో వెనకాల ఉన్న ఒక పెద్దరికం. ఈరోజు మన అసెంబ్లీల ఎమ్మెల్యేలు ఉన్నారు, పక్కన ఉన్న పెద్దల సభ ఎడిపోయింది. సూచనలే ఎవడికి నచ్చినట్టు వాడు చేస్తూ ఉన్నాడు కదా రాజకీయం. మరి ప్రజాకీయం ఏమైపోవాలి? ప్రజల కోసం కార్యక్రమాలు ఏం చేయట్లేదు. ఏమనంటే ఉచితాలు ఉచితాలు ఉచితాలు. ఎవరికి ఉచితం ఇస్తున్నారు? ఎవరి సొమ్ము ఎవరికి ఇస్తున్నారు? అది మా సొమ్మే. మా సొమ్ముని ఇంత దగాగా ఖర్చు పెట్టడానికి మీకు ఎటువంటి రేటు ఉంది? ఎవరి మేనిఫెస్టో వాళ్ళకి నచ్చిన మాదిరిగా రాసేసి ఎవరికి నచ్చినట్టు ఇది చేసేసి మా హక్కుల మేరకు మీరు మేనిఫెస్టోలు తయారు చేయండి. మా హక్కు అండి. మా హక్కును మీరు మేనిఫెస్టోగా తయారు చేయండి. మా హక్కును మీరు మేనిఫెస్టోగా తయారు చేయకుండా మీకు నచ్చినట్టు మీ పొలిటికల్ లాభాలకి మీరు మేనిఫెస్టోలు తయారు చేసుకొని మేము అది ఇస్తాం ఇది ఇస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసినారు? గుండు సున్నా పెట్టినారు. మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? ఉచిత విద్య, ఉచిత వైద్యం కదా. మా ప్రధానమైన డిమాండ్ ఏంటి అంటే ఫౌండేషన్ పరంగా, ఇప్పుడు నేను పొలిటికల్ పరంగా ఏం పోట్లేను, నేను సామాజికంగా నేను కూడా ఏంటంటే ప్రజల గురించి ఇంకా దగ్గరై ప్రజలతో మమేకమై ప్రజల నుంచి ఇంకా తెలుసుకోవాల్సినవి, నేర్చుకోవాల్సినవి, రావాల్సినవి చాలా ఉంది. నేను ఇప్పుడు అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఎవరైనా సరే కోరుకునేది ఏంటి? మంచిగా బతకాలి, కూడు నీడ గుడ్డ అన్నీ ఉండాలని కోరుకుంటారు. దీని తర్వాత అత్యంత అవసరమైన పరిస్థితి ఏంటంటే గుండెల మీద చేసుకొని పండుకునేటువంటి ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వం కానీ ఈరోజు ప్రభుత్వాలు అట్లున్నాయా? అంతటి మనశ్శాంతి ఇచ్చేటువంటి ప్రభుత్వాలు ఉన్నాయా? అసెంబ్లీలోకి పోతే వాళ్ళని వాళ్ళు తిట్టుకుంటారబ్బా. ప్రజల కోసం మాట్లాడే మొగోడేడి? ప్రజల కోసం మాట్లాడిన నాయకుడు అయినయ్యా లేడు కదా. అందుకే ప్రజల కోసం ప్రజలే తయారు చేసుకుంటున్నారు నాయకుడిని. ఇప్పుడు నేను నాకు బాధ అనిపించింది, నాకు ఇబ్బంది అనిపించింది. ఇది రాజకీయంగా కాదు, ఇది ప్రజానికంగా తెలుసుకోవాలి, ప్రజలతో తెలుసుకోవాలి. ఎందుకు మీరు ఇట్లా దుర్మార్గానికి పాల్పడుతున్నారు? డబ్బుకి మందుకి ఎందుకు బానిసలైపోతా ఉన్నారు? ఎందుకు మీకు మీ చేతుల్ని కానీ మీ యొక్క స్వేచ్ఛను కానీ కట్టేసిన సంఖ్యలు ఏమున్నాయి? ఆ సంఖ్యల్ని తెంచాలి కదా, అవగాహన కల్పించాలి కదా. ఆ కల్పించే దానికి యుఎస్ఆర్ యునైటెడ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఇది అది అనేది ఏం లేదు. సామాజికంగా ఎన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి వాటన్నిటిని కూడా టేకప్ చేసేటువంటి ఫౌండేషన్ మా ఫౌండేషన్. ఓకే, మేము కొట్లాడతాం. మాకు ఇంకా సహకారం తెలియజేస్తే, ప్రజానికం మమ్మల్ని ఆదరిస్తే మేము ఇంకా ముందుకు పోతాం. రాజకీయంగా మా మాటలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, మన ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సూచన చేసినారు. ఎవరైనా సరే మేధావులు ఉన్నా, ఎవరైనా సరే తెలిసిన వాళ్ళు ఉన్నా, ఏదైనా సూచనలు ఉంటే మా గవర్నమెంట్కి ఏంటి మేము పాటిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మన గౌరవ ముఖ్యమంత్రి. మరి మేము పాటించాలి, ఆయన గారి మాటలు పాటించాలి అని అంటే, ముఖ్యమంత్రి గారి మాటలు పాటించాలి అని అంటే మేమేం తెలుసుకోవాలి? జనానికి ఏం అవసరమో మేము అవగాహన చేయాలి కదా. మాకేం అవసరమో మేము చెప్పాలి అని అంటే మాకు ఒక వేదిక కావాలి. ఆ వేదికను ఏర్పాటు చేసి ఒక సామాన్యుడిగా ఇంకో సామాన్యుడి కోసం కొట్లాడడానికి, సామాన్యుడి గురించి పోరాటం చేయడానికి వచ్చిన సంస్థనే ఈ యుఎస్ఆర్ అని అంటే ఒక వ్యక్తి కాదు, ఒక గలం. యుఎస్ఆర్ అంటే ఒక గలం. ఈ గలాన్ని ఆదరిస్తారని ప్రజలందరినీ కూడా హృదయపూర్వకంగా చేతులు జోడించి మీ అందరినీ కూడా అభ్యర్థన తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి యుఎస్ఆర్ ఫౌండేషన్ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి మిత్రులందరికీ, పెద్దలకి, మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. సో ఈ యుఎస్ఆర్ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఉన్న ఇబ్బందులు ఏంటి, ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలంటే స్టూడెంట్స్ కావచ్చు, రైతులు కావచ్చు, సీనియర్ సిటిజన్స్ కావచ్చు, వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అవన్నీ మేము సేకరించి ఫౌండేషన్ ద్వారా ఆ సమాచారాన్ని గవర్నమెంట్కి అందజేసి ఒక ప్రశ్నించే గుంతకలాగా మీ సంస్థని ముందు తీసుకోవాలని కోరుకుంటున్నాం. దానికి మీ అందరి సహకారం కావాలి.
అందరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ ఉదయ్ కుమార్ రెడ్డి పెద్ద లక్ష్యంతో ప్రజానీకానికి మంచి సేవలు అందేయడానికి పనిచేయడానికి ముందుకు వస్తున్నాడు. దానికి పూర్తి సహాయ సహకారాలు మా తరఫు నుంచి ఉంటాయి. ఒక విషయంలో ఒక పాయింట్లో నాకు కూడా ఇన్స్పిరేషన్గా మన మేకల సంతోష్ రెడ్డి గారు, నా శ్రేయోభిలాషి, ఒక చిన్న మాట చెప్పినారు. ఒక చిన్న కథ. ఇక ఇది రేపు మన అందరికీ యుఎస్ఆర్ ఆర్మీ అందరికీ కూడా ఇది ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ. ఇది చాలా అందరికీ కూడా చాలా అవసరం. ఒక సంకల్పం ఎంత గొప్పగా ఉండాలి, ఒక సంకల్పం తీసుకుంటే ఎటువంటి రిజల్ట్స్ వస్తాయి అనేటువంటి స్టోరీ నేను ఒక చిన్న 2 నిమిషాల్లో చెప్పిస్తా. అది మన అందరికీ కూడా చాలా ఉత్తేజంగా ఉంటుంది. ఒక కాకి గుడ్లు వచ్చేసి ఒక పక్షి, కాకి అనేది అంటే ఒక పక్షి గుడ్లు వచ్చేసి సముద్రం ఒడ్డున పెడితే ఆ ఒడ్డున పెట్టిన గుడ్లు ప్రతిసారి సముద్రం అలల్లాగా వచ్చేసి తీసుకొని వెళ్ళిపోతుంది. నీ పని నేను గుడ్లు పెడతా ఉంటే నువ్వు ఇట్లా తీసుకుపోతావా? ఏంది ఇది పరిస్థితి? నేను నీతో ఆగేది లేదు, ఈ యుద్ధం స్టార్ట్ రెడీ అని మనలాగానే యుద్ధం మొదలుపెట్టి ఆ ఒక్క కాకి పోయి ఏం చేస్తుందంటే ఒక్కొక్క రాయి ఒక్కొక్క పుల్ల అందులో వేస్తూ ఉంది సముద్రంలో. అమ్మ ఇంకో 2-3 కాకులు చూసినాయి, ఇంకో 2-3 పక్షులు చూసినాయి. చూసి ఆహా ఇదేదో పని చేస్తుందనంటే ఏదో పెద్ద ఏదో ఉంది, ఇందులో సబ్జెక్ట్ ఏదో ఉంది అని చెప్పేసి వాళ్ళు కూడా అవగాహన చేసుకొని మిగతా పక్షులు కూడా అదే పుల్లలని అదే రాళ్ళని అదే దుమ్ముని తీసుకుపోయి సముద్రంలో వేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ అన్ని పక్షులు, అన్ని రకాల జాతుల పక్షులు ఒకేసారి ఆ సముద్రం మీదకి ఒక సమూహంలాగా పోయేసరికల్లా ఓ పక్షి జాతి మొత్తం కదిలింది. ఇది చూడంగానే ఎమ్మటే పైనున్న గరుత్మంతుడికి కనపడ్డది. ఓ అమ్మ ఏంది ఇది, పక్షులన్నీ ఆడుకోబోతున్నాయి, సో పక్షి జాతికి ఏదో ప్రమాదం వచ్చేసింది, మనం కూడా ఉండకపోతే మాత్రం మన నా పోస్ట్ పోతుంది అని చెప్పి ఆడ గరుత్మంతుడు కూడా బయలుదేరాడు. గరుత్మంతుడు కూడా బయలుదేరి ఈ పక్షి జాతికి మొత్తానికి సహకారం తెలియజేసాడు కొట్లాడేదానికి. అప్పుడు నారాయణుడు బయటకు వస్తే వాహనం లేదు. ఒరే నా వాహనం ఎక్కడ పోయినది అని అంటే ఇదంతా పోరాటంలో ఉన్నది, సమస్య ఏంటిదని చెప్పేసి నారాయణుడు అప్పుడు ఆరాధిస్తే ఒక సముద్రం, ఒక తల్లి లేదంటే ఒక పక్షి గుడ్లు లోపలికి తీసుకుపోయింది అలల మాదిరిగా వచ్చి. సో నా గుడ్లు నాకు తిరిగిచ్చే అని చెప్పి ఒక పక్షి పోరాటం చేస్తుంది. ఆ పక్షి పోరాటానికి యావత్ పక్షి జాతి మొత్తం అండగా నిలబడ్డది. అందుకే గరుత్మంతుడు కూడా పక్షి జాతికి చెందినోడే కాబట్టి ఆ గరుత్మంతుడు కూడా వెళ్ళిపోయినాడు అని చెప్పేసి అని అంటే ఎమ్మటే ఆ సముద్రుని పిలిపించి ఎందుకే నువ్వు ఆ గుడ్లు తీసుకుపోయినావు, ఆమె గుడ్లు ఆమెకి ఇచ్చేసి ఆ పక్షి గుడ్లు ఆమెకి ఇచ్చేసి అని చెప్పి సెటిల్మెంట్ చేసి దాని తర్వాత నువ్వు సముద్రం దగ్గర ఎందుకు పెట్టినావు, నువ్వు ఏడబెట్టాలి, నువ్వు పెట్టాల్సిన దగ్గర పెట్టాలి, నువ్వు వ్యవస్థలని ఇట్లా నీకు ఇష్టం వచ్చిన దగ్గర పెట్టొద్దు అని పక్షికి కూడా వార్నింగ్ ఇచ్చి ఇద్దరిని సెటిల్ చేసి ఈ కథకి ఈ పోరాటానికి సమాప్తి చెప్పి. ఈ కథ మొత్తంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ పక్షి కూడా, ఆ పక్షి అంటే ఎవరో కాదు, ఆ పక్షి నేనే, మొదటి పక్షి. జరిగిన అన్యాయం నేను ప్రశ్నించడానికి పోతున్నా. నాతో పాటు కొంతమంది సమూహం చెందినారు, ఇంకా కూడా సమూహం చెందుతారు ఫ్యూచర్లో. అందరం కొట్లాడతాం. మనకు కావాల్సిన 4 పాయింట్లు చెప్పిన కదా, రైతులు, యువకులు, పిల్లలు మరియు సీనియర్ సిటిజన్స్, వీళ్ళందరి హక్కుల గురించి, వీళ్ళందరి వెల్ఫేర్ గురించి మనం చేస్తున్న పోరాటం ఏదో ఒక రోజు ప్రభుత్వాన్ని కదిలిస్తుంది. మనకు కావాల్సిన డిమాండ్స్ని మనం సాధిస్తాం అనే ఒక లక్ష్యంతో మనం ఖచ్చితంగా ఏ రకంగా అయితే ఆ పక్షికి యావత్తు దైవం కూడా సహకారం తెలియజేసింది, సమస్తం యూనివర్స్ కూడా దానికి సపోర్ట్ చేసినారో మనకి కూడా ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. మనం చేసేది మంచి కాజ్ కోసం. నేను ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోట్లేను, ప్రభుత్వానికి ఇది కావాలని అడుగుతున్నా, తప్పేముందండి, అసలు రానిందంటే ఇది సమస్య ఉన్నది, దీన్ని పరిష్కరించండి అని అడుగుతున్నాం. ప్రభుత్వంతో అయితే ప్రభుత్వం పరిష్కరించాలి, లేదంటే మేమే ప్రభుత్వం తయారు చేస్తాం. అది జనం డిసైడ్ చేస్తారు. మన శక్తి సామర్థ్యాలు అనేది జనం మనకి ఇవ్వాలా వద్దనేది జనం డిసైడ్ చేస్తారు. సో జనాన్ని బేస్ చేసుకొని మేము అప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. సో ఇప్పటివరకు అయితే ఈ పక్షి మాదిరిగా అందరూ కూడా యావత్ మనకి సహకారం తెలియజేస్తారని కోరుకుంటా ఇక్కడ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా. నూతన సంవత్సర శుభాకాంక్షలు, ధన్యవాదాలు.
ఎడ్యుకేషన్ కార్యకర్త. అతను చిన్న చిన్న పనులు చేసుకుంటా హైదరాబాద్కి వచ్చినాడు. సో పిల్లగాళ్ళ ఎడ్యుకేషన్ కోసం ఏదైనా చేయండి అన్న అని చెప్పి మాట్లాడితే నా శ్రేయోభిలాషి నా మిత్రుడు గోపి చౌదరిని నేను అడగడం జరిగింది. సో గోపి సో వచ్చి అయ్యప్ప సో దానికి వచ్చేసి ఏంటంటే పిల్లల చదువుకి ఇంకా ఫీజు బాకీ ఉంది. ఇంకో 10,000 దాకా రిక్వైర్మెంట్ ఉంది. ఈ 10,000కి ఏదైనా చేయండి అన్న నా దగ్గర వచ్చినాడు. మన సంస్థ తరఫున ఈ నూతన సందర్భంగా నువ్వు రెస్పాండ్ అయినందుకు ధన్యవాదాలు. సో అతనికి నువ్వు ఎంత చేయగలుగుతావు చెప్తే నీ యొక్క సహకారం చూస్తాను. 10,000 చేస్తున్నా 10,000ని సాయంగా అందిస్తున్నందుకు గోపిని నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంకా ఇది ఒకటే నువ్వు కూడా ఏదైనా కష్టపడి నీవు ఏ రకంగా అయితే సహాయం నీకు అందించినామో నీ వంతు సహాయం నువ్వు కూడా వేరే వాళ్ళకి అందియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ధన్యవాదాలు.